2026 నూతన సంవత్సరానికి ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరఫున నెల్లూరు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఒకే జీవితం ఒకే అవకాశం. మీ అందరికీ తెలుసు, ఒకసారి జీవితం కోల్పోతే మళ్ళీ జీవితం రాదు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అయితే యువకులు మద్యము మత్తు పదార్థాలకు అలవాటై వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. స్పెషల్గా డిసెంబర్ 31 ఈరోజు నైట్ ఇటువంటి మత్తు పదార్థాలను సేవించి వాళ్ళు బైక్ రైడింగ్స్ చేసి తర్వాత వేరే కార్యకలాపాలు చేసి వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు. వాళ్ళ జీవితాలనే కోల్పోకుండా వాళ్ళ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని కూడా నాశనం చేస్తున్నారు. సో అందుకుగాను ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరఫున మేము చెప్పేది ఏంటంటే, యువత ఈ వ్యసనాల నుండి బయటపడాలని మేము యువతని పిలుపుస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఇటువంటి వ్యసనాల నుండి యువతను కాపాడడానికి సరైన చర్యలు తీసుకోవాలని ఐడియల్ యూత్ మూవ్మెంట్ తరఫున కోరుతున్నాం. యువకులందరూ ఆలోచించుకోవాలి. ఒకసారి రోజు మనం ఎంతో తాగుతుంటాము, ఇంతకుముందు చేస్తూనే ఉంటాము, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాము. మత్తు పదార్థాలకి అలవాటుకు పడి ఉన్నవారు చాలామంది ఉంటారు. కానీ ఈరోజు బైకులలో వివిధ రేసింగ్లలో యువకులు ముఖ్యంగా 17-18 సంవత్సరాల పిల్లకాయలు, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, డిగ్రీ చిన్న పిల్లకాయలు బైక్ రేసింగ్లు పెట్టుకొని రోడ్ల మీద ఎట్టపడితే పోయి ఎంతోమంది గత సంవత్సరంలో మనం చూసేవాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు మదర్స్, వాళ్ళ ఫ్యామిలీ పెద్ద వాళ్ళు. ఒకే కొడుకు ఉన్నాడు, ఇక్కడే ఒక యాక్సిడెంట్ జరిగింది, పోయాడు. కానీ వాళ్ళ మదర్స్, వాళ్ళ ఫాదర్స్ ఏ విధంగా అవ్వాలా అనే తపనతో ఈరోజు మనం యువకులందరం కలిసి యువకులకు పిలుస్తున్నాము. ఏమంటే, అయ్యా యువకులారా, మీరు ఈరోజు ఒక్కరు 31st రోజు కాబట్టి కొత్త సంవత్సరం వస్తుంది, ప్రారంభం. ఈ సంవత్సరం మీకు కూడా ఒక మంచి సందేశం ఇవ్వాలని ఈరోజు మానేసేయండి. ఈరోజు మానేసి మీరు స్వేచ్ఛగా మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, చెల్లి, అక్క, చెల్లెళ్ళు అందరితో కలిసి మీరు ఇంట్లో కూర్చొని హాయిగా ఏమైనా తినండి. ఈరోజు ప్రార్థన చేయండి. సంవత్సరం అంతా బాగా జరగాలని, మనందరం ఈ సంవత్సరంలో మంచి చేయాలని, ఈ సమాజానికి మనం పునాది రాయి. యువకులు అంటే సమాజం. యువకులు లేనిదే సమాజం రాదు. అందువల్ల మేము ఈరోజు ఐడియల్ మూవ్మెంట్ తరఫు నుంచి మనందరం కలిసి ఒకే పిలిపిస్తున్నాము. అయ్యా, మీరందరూ సురక్షితంగా మీ ఇంటికి చేరండి.